హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న ఇండియన్ గవర్నమెంట్కి అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్కి మధ్య ఒక అగ్రిమెంట్ అయితే వచ్చింది. అండ్ రెండు కంట్రీస్ కూడా సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేశాయి. అండ్ దీని గురించి మే 12న అంటే రేపు ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ అయితే ఉంటుంది కంప్లీట్గా. దానికి ఆ టైంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. సో దానికి ఒకవేళ పాకిస్తాన్ కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే ఇంకా సీజ్ ఫైర్ అనేది ఉంటుంది. లేదు అంటే మళ్ళీ ఇదంతా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉందని ఆ టైంకి అయితే అనుకోవడం జరిగింది. బట్ ఆ సీజ్ ఫైర్ అనేది జరిగిన ఒక 3 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఆ సీజ్ ఫైర్ని అయితే ఉల్లంఘించింది. అండ్ కాశ్మీర్లో చాలా మటుకు డ్రోన్ అటాక్స్ అయితే జరిగాయి. అండ్ ఏదైతే ఏరియాస్లో బ్లాక్ అవుట్ అనేది క్రియేట్ చేసింది ఇంతకుముందు ఇండియన్ గవర్నమెంట్, ఆ ఏరియాస్లో బ్లాక్ అవుట్ తీసేసింది. అండ్ ఇమీడియట్గా ఆ ప్రాంతం మీద దాడులు అయితే జరిగాయి. సో అటు తిరిగి ఇటు తిరిగి బఫూన్ అయ్యింది ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అనే చెప్పాలి. సో కామన్ సెన్స్ని ఉపయోగించారు, గాడిద గుడ్డ అని చెప్పి అదేదో ట్వీట్ అయితే పెట్టి, సో ఆయన ఫూల్ అయ్యాడు. యాక్చువల్గా పాకిస్తాన్ ట్రంప్ను ఫూల్ చేసినట్టు అయింది. సో అది వేరే విషయం లేదు కానీ, బట్ అదే నేను అంటుంది ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు రెండు గవర్నమెంట్స్కి మధ్య మళ్ళీ ఆ అన్రెస్ట్ అనేది అలాగే ఉంది. ఆ టెన్షన్ ఏదైతే ఉందో అది ఇంతకు ముందులాగే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ప్రశాంతంగా ఉండడానికి అయితే లేదు. సో యుద్ధం ఆగిపోయింది కదా అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉండడానికి అయితే లేదు. సో మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ బ్లాక్అవుట్స్ పెట్టాలి, మళ్ళీ ఎయిర్పోర్ట్స్ని ఆపాలి, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అంటే బేసిక్గా ఈ సీజ్ ఫైర్ అనేది ఒక స్కామ్ లాగా అనమాట. సో సీజ్ ఫైర్ చేస్తున్నామని చెప్పినట్టయితే అందరూ కూడా కొంచెం ఏమంటారు తగ్గుతారు కదా, రిలాక్స్ అవుతారు కదా అని చెప్పి సీజ్ ఫైర్ అనే పాయింట్ తీసుకొని వచ్చి అందరూ రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ అటాక్ చేశారేమో కావాలని అనిపిస్తోంది. అండ్ మేబీ మిలిటరీ ఇంటెన్షనల్గా అంటే గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఈ డెసిషన్ తీసుకొని ఉండొచ్చు అనే ఒక పాయింట్ కూడా ఉంది. బట్ ఎలా తీసుకున్నా కూడా ఎఫెక్ట్ అయింది ఇండియన్స్ కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుందనే పాయింట్ అయితే ఉంది. అండ్ ఇది చాలదన్నట్టు మళ్ళీ పుల్వామా అటాక్ ఏదైతే జరిగిందో ఇంతకుముందు దాంట్లో కూడా పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి వాళ్ళే అఫీషియల్గా ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇండియాని రెచ్చగొడుతున్నారు. సో రెచ్చగొట్టినట్టయితే అప్పుడు ఇండియా ఏదైనా ఒక స్టెప్ కనుక తీసుకున్నట్టయితే దాని ఆధారంగా ఇండియాని బ్యాడ్ చేసే ప్రయత్నం జరుగుతోందని నాకు అనిపిస్తుంది. సో ఈ యుద్ధం అనేది ఇలాగా ఇప్పుడు రైట్‌నో ఈ మూమెంట్‌లో ఆగిపోయే పరిస్థితి నాకు కనిపించట్లే. దానికి మెయిన్ రీజన్ ఏంటి? పహల్గామ్ ఇన్సిడెంటా? నాకైతే అది కాదనిపిస్తుంది. ఈ ఎంటైర్ యుద్ధం అనేది జరగడానికి నా దృష్టిలో మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? చైనాకి, అమెరికాకి మధ్య జరుగుతున్న టారిఫ్ వార్. ఈ 2 దేశాలకి మధ్య ఏదైతే టారిఫ్ వార్ అంటే ఆ ట్రేడ్ వార్ నడిచింది కదా! సో దాని కారణంగానే ఇదంతా కూడా జరుగుతోందని నాకైతే అనిపిస్తోంది. అంటే దేర్ ఇస్ ఎ పాయింట్ యాక్చువల్‌గా. అదేంటంటే ఇప్పుడు యూఎస్‌కి, చైనాకి మధ్య ఈ టారిఫ్ వార్ నడుస్తోంది, ట్రేడ్ వార్ నడుస్తోంది. సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ యొక్క ప్రొడక్షన్ యూనిట్స్ అన్నీ కూడా చైనాలో ఉన్నాయి. ఇప్పుడు చైనా ఆ రేంజ్‌లో డెవలప్ అయిందంటే నాట్ ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ చైనీస్ కంపెనీస్, వరల్డ్ వైడ్‌గా ఉన్న కంపెనీస్ అన్నీ కూడా వాటి యొక్క ప్రొడక్షన్ యూనిట్స్‌ని, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా చైనాలో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇదంతా జరిగింది. సో చైనా ఈరోజు డెవలప్ అయిందంటే వాటి వల్లే. ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ వల్ల వాళ్ళందరూ కూడా ఎక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారంటే ఇండియాకి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 పాపులేషన్ పరంగా అండ్ చీప్ లేబర్ పరంగా చూసుకుంటే చైనా తర్వాత బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అంటే ఆబ్వియస్‌లీ ఇండియానే కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియాకే ప్రియారిటీ ఇస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ యాపిల్ కూడా తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని ఇండియాకి షిఫ్ట్ చేద్దాం అనుకుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఇన్ బెటర్ పొజిషన్ కాబట్టి. కానీ ఇప్పుడు ఇండియా బెటర్ పొజిషన్‌లో ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా అనేది ఒక యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన కంట్రీ. అండ్ ఇండియాలోని చాలా ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నాయి. ఒక రకమైన అన్రెస్ట్ అనేది క్రియేట్ అయింది మొత్తం దేశం అంతా కూడా. సో మొత్తం అందరూ కొద్ది రోజులు అంటే ఎక్కడ ఏదైనా జరగచ్చు అనే ఒక భయంతో ఉన్నారు. కొంతమంది ఏం జరిగినా సరే మనం ఎదుర్కొందామనే స్ట్రాంగ్ విల్‌తో ఉన్నారు. అది వేరే విషయం. బట్ ఏదో అయితే ఈ కైండ్ ఆఫ్ ఏమంటారు అన్రెస్ట్ అయితే ఉంది కదా మన దేశంలో ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఇండియా అనేది అంత స్టేబుల్ కంట్రీ కాదు. సో కొంచెం టెన్షన్స్ ఉన్న కంట్రీ యాక్చువల్‌గా. సో కంపెనీస్ ఏవైనా సరే ఇప్పుడు చైనాకి ఆల్టర్‌నేట్‌గా ఇండియాని చూజ్ చేసుకోవాలంటే ఆలోచిస్తాయి. ఏదైనా జరగచ్చు కదా అనే ఒక పాయింట్‌కొస్తాయి. సో అప్పుడు ఇంక సర్లే ఈ ట్రేడ్ వారే ఎప్పుడోకప్పుడు ముగుస్తదేమో చూద్దాం అని చెప్పి కొంచెం వెయిట్ చేస్తాయి అట్‌లీస్ట్. అంటే చైనా నుంచి ఇమ్మీడియేట్‌గా షిఫ్ట్ అవ్వకుండా అట్‌లీస్ట్ దే విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో అలా వెయిట్ చేసి అప్పుడు మేబీ ఒకడు కొంచెం సెట్ అయినట్టయితే సర్లే ఇక్కడ ఆల్రెడీ ఇంత లెవెల్‌లో ఇన్వెస్ట్ చేశాం కదా, ఇదే బెటర్‌లే అని చెప్పి అక్కడే ఉండిపోతే చైనాకి అది అడ్వాంటేజ్ కదా. సో మేబీ వీటన్నిటి కోసం చైనా కావాలని పాకిస్తాన్‌ని మన మీదకి పంపించిందేమో అనేది
ఒక థియరీ అనమాట యాక్చువల్‌గా. ఇది నా థియరీ కాదు. ఇది ఇంటర్నెట్‌లో ఉన్న ఒక థియరీ. ఇది నాకెందుకో కరెక్ట్ అని కూడా అనిపిస్తోంది. మీరు గమనించినట్టయితే ఇండియాని రెచ్చగొట్టే విధంగా, ఇండియా యుద్ధం చేసే విధంగా, ఇండియాలో టెన్షన్స్ క్రియేట్ అయ్యే విధంగా కావాలని ఈ సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా వాళ్ళు క్రియేట్ చేశారనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళు ఒక అటాక్ చేశారనుకోండి మన మీద. మనం డెఫినిట్‌గా సైలెంట్‌గా ఉండమని వాళ్ళకి తెలుసు. మనం ఏదో ఒకటి రిటర్న్ కౌంటర్ అయితే ఇస్తాం. అండ్ దానికి మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఓవరాల్‌గా ఆహ్, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ప్లాన్ లాగా అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అటాక్ గనక చేయకపోయినట్టయితే, రిటాలియేషన్ గనక ఇవ్వకపోయినట్టయితే, మన వాళ్ళు క్షమించరు ఈ గవర్నమెంట్‌ని. ఆపరేషన్ సింధూర్ గనక చేయకపోయినా ఆర్ ఈ లెవెల్‌లో ఇప్పుడు ఫైటర్ జెట్స్‌ని కొని, లేదంటే S-400ని కొని, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర డిఫెన్స్ సిస్టమ్స్ గానీ మిగతావన్నీ కూడా. సో, వాటన్నిటిని కూడా కొనుగోలు చేసి యూ నో ఈ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని గనక ఇవ్వకపోయినట్టయితే, ఈ లెవెల్ ఆఫ్ డామినేషన్ గనక చూపించకపోయినట్టయితే బేసిక్‌గా పీపుల్‌కి ఈ పాటికి ఈ గవర్నమెంట్ మీద చాలా లెవెల్ ఆఫ్ హేటెడ్ అయితే వచ్చేసేది. బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద ఇంత పాజిటివిటీ ఎందుకొచ్చేసింది అంటే, ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న ఈ యాక్షన్ వల్ల. సో, ఇంక వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో, డెఫినిట్‌గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన ఒక కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేశారు. సో, ఇంక వాళ్ళేమో యాక్షన్ తీసుకున్నారు. అండ్ దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఈ పరిస్థితులన్నీ కూడా జరిగాయి. మేబీ తీసుకోకపోయుంటే మేబీ సిట్యుయేషన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉండునేమో. కాకపోతే ఏంటంటే, గవర్నమెంట్ మీద చాలా బ్యాడ్ రిమార్క్ వచ్చేస్తది గదా! సో, అది వాళ్ళకి కూడా నచ్చదు కదా! ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే గవర్నమెంట్‌లో ఉన్నారో వాళ్ళకైతే నచ్చదు కదా! వాళ్ళ మీద అంత పెద్ద రిమార్క్ వస్తే. సో, వాళ్ళేమనుకుంటారు, మనకి ఇది పాజిటివే అవ్వాలనుకుంటారు గదా! సో, అదే చేస్తారు ఇంక ఆబ్వియస్‌లీ. సో, ఒక కంట్రీలో ఇంటర్నల్‌గా జరిగే పాలిటిక్స్‌ని దృష్టిలో పెట్టుకొని దాని మీద ఒక అటాక్‌ని గనక ప్లాన్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా వాళ్ళు కౌంటర్ ఇస్తారని చెప్పి వాళ్ళకి ముందే క్లారిటీ ఉండి వాళ్ళు చేసిన ప్లాన్‌లాగా అనిపిస్తుంది. సో, చైనా వెనకుండి పాకిస్తాన్‌ని ముందుకు దోసింది అనిపిస్తుంది. అండ్ ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా వాళ్ళు ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్‌కి చైనా ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తుంది, సపోర్ట్ చేస్తుంది, గైడ్ గుడ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి చైనా ఉంటే మనకు రష్యా ఉంది. అది వేరే విషయం. యూఎస్ఏని నమ్మడానికి లేదు. ట్రంప్‌ని అస్సలు నమ్మడానికి లేదు. ట్రంప్ మోస్ట్ కంపు గై. సో, అంటే చాలా ఎక్కువగా ఊహించుకుంటాడు అంతే. అంతకుమించి ఇంకేట్లేదు. సో, ఆయన థాట్స్, ఆయన ఐడియాలజీస్ అమెరికాలో వర్కౌట్ అవుతాయేమో గానీ, ఇక వేరే దగ్గర వర్కౌట్ కావు. బేసిక్‌గా జో బైడెన్ కొంచెం వరస్ట్ కాబట్టి ట్రంప్ గెలిచాడు. లేదంటే అబ్బే! అసలు గెలవకపోను. ఇప్పుడు గెలవకపోతే బాగుందనిపిస్తుంది. ఇనీషియల్‌గా అసలు ట్రంప్ గెలిస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ కొరియా, ఈ చైనా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ట్రంప్ గెలిస్తే బాగుండు అనుకున్నాం గానీ, బట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కంపు కంపు అయిపోయింది. అందుకే ఇంక డెఫినిట్‌గా ట్రంప్ రాకపోతేనే బెటర్ అనిపిస్తుంది. సో, నేను అంటుంది అదే. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ నేను చెప్పేదేంటంటే, ఈ పర్టిక్యులర్ మూమెంట్‌లో ఇలా గనక ఆలోచించినట్టయితే ఈ యుద్ధం అనేది ఆగదు. అండ్ ఎప్పుడైనా ఒకవేళ ఆగినా కూడా మళ్ళీ ఏదో ఒక విధంగా మొదలవుతదనిపిస్తుంది నాకైతే మాత్రం. సో, అది ఇక్కడ మెయిన్ పాయింట్. అంటే దే హాడ్ ఎన్ ఎజెండా. ఆ ఎజెండా బేసిస్ మీద వాళ్ళెళ్తున్నారు. చైనాకున్న ఎజెండా పాకిస్తాన్‌కి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి అప్పులిస్తూ ఉంటారు. వీళ్ళు అప్పులు తీసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ చేస్తుంటారు. సో, అలాగే ఈ దేశం వచ్చి మన దేశాన్ని డైవర్ట్ చేస్తోంది. మన దేశానికొచ్చే అవకాశాన్ని డైవర్ట్ చేస్తోంది. మన దేశానికొచ్చే లాభాలను డైవర్ట్ చేస్తోంది. చైనా యొక్క పతనాన్ని డైవర్ట్ చేస్తోంది. భారతదేశం యొక్క అభివృద్ధిని డైవర్ట్ చేస్తోంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనిపిస్తోంది. సో, ఇది రీజన్ అనిపిస్తోంది. సో, నేను నిన్న ఒక వీడియో చేస్తానన్నా కదా! అది ఇదే. ఒక సెపరేట్ రీజన్ ఉందని చెప్పి అది ఇదే. సో, ఈ ట్రేడ్ వార్, టారిఫ్ వార్ జరగడం, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇండియా మీద పహల్గామ్ అటాక్ జరగడం, అది కూడా పోయి మోడీకి చెప్పని చెప్పడం. ఇవన్నీ కూడా ఎందుకో చాలా వరకు ఇంటర్‌లింక్ అవుతున్నాయి. ఐయామ్ ఫీలింగ్ లైక్ దట్. సో, అది మరి సిట్యుయేషన్. సో, మరి మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇది మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కొంతమందికి ఇది కరెక్ట్ అనిపించొచ్చు. కొంతమందికి ఇది కరెక్ట్ కాదనిపించొచ్చు. కొంతమందికి ఇది నచ్చొచ్చు. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ నాకైతే అనిపించింది. నాకైతే కరెక్టేనేమో అనిపిస్తుంది. ఐ కాంట్ ప్రూవ్ ఇట్. నేను పోయి చైనాకి, పాకిస్తాన్‌కి మధ్య ఉన్న సంబంధాలను మీ దగ్గర తెచ్చి పెట్టలేను నేను. నేనేమి రా గాదు నేను. రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గాదు నేను. సో, నేనేం చేయలేను. బట్ దిస్ థియరీ ఈజ్ అబ్సల్యూట్ రైట్ ఫర్ మీ. సో, మరి మీకేమనిపిస్తుందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. అండ్ నాకు తెలిసైతే ఇది అప్పుడప్పుడే ఆగదు. ఒకవేళ ఆగినా కూడా ఆగనివ్వరని నా గట్టి ఫీలింగ్. మన ఇండియన్స్‌లో కూడా చాలామందికేంటంటే వార్ కావాలనుకుంటున్నారు. యుద్ధం అనేది ఎమోషనల్ స్టేట్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డోంట్ బి ఎమోషనల్. సో, మనకి యుద్ధం కావాలి, మనం గెలవాలి, పీఓకేని వెనక్కి తెచ్చుకోవాలి. ఇదంతా కూడా ఎమోషనల్ స్టేట్.
బట్ ఫైనాన్షియల్గా ఆలోచించండి, ఎకనామికల్గా ఆలోచించండి, గ్లోబల్ పవర్ పరంగా ఆలోచించండి. ఇండియా చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇనీషియల్గా నాకు అనిపించింది ఇండియా ఒక రిటాలియేషన్ ఇస్తే బెటర్ అని, అండ్ ఇచ్చింది కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో, దట్స్ ఫైన్. బట్ యుద్ధం అనేది ఎస్కలేట్ కాకూడదు, అది నా మెయిన్ పాయింట్. యుద్ధం అనేది పీక్ లెవెల్లోకి వెళ్తే మాత్రం అది ఏ దేశానికి మంచిది కాదు. అది ఆఫ్ కోర్స్ మనకి పెద్ద డ్యామేజ్ జరిగేది ఏం లేదు ఇనీషియల్ థింగ్స్లో. బట్ ఒకవేళ అణుబాంబులు వాడే స్టేజ్ కనుక వచ్చినట్టయితే, అంటే వాళ్ళు వేస్తారు మనం వేస్తాం అంటే అది కాదు కదా. వాళ్ళు వేస్తే 2 సిటీలు ఎగురుతాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ముంబై మీదో లేదంటే ఓ ఢిల్లీ మీదో వేసారు అనుకుందాం. అఫ్ కోర్స్ మన దగ్గర ఉన్న S-400 రేంజ్ చాలా ఎక్కువ కాబట్టి ఓకే, 600 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకోవచ్చు మనం. మన దగ్గర 5 ఉన్నాయి యాక్చువల్గా. అది ఓకే. బట్ నేను అంటుంది ఏంటంటే, ఒక న్యూక్లియర్ వెపన్ని మనం గాల్లో బ్లాస్ట్ చేసినా కూడా దాని తాలూకు ఎఫెక్ట్ ఎంత ఉంటుంది తెలుసా? చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ యుద్ధం అలా ముందుకు వెళ్ళకూడదు, అణుబాంబుల వరకు వెళ్ళకూడదు అనేది నా ఫీలింగ్. సో అది దట్స్ ఇట్ గైస్. నాకైతే యుద్ధం వద్దు, అంతే. నేనైతే ఇదే ఫీల్ అవుతా. నాకు ఏమో ఈ యుద్ధాలు అవి ముందుకెళ్తే ఏమవుతుందంటే, మరీ పీక్ లెవెల్కి వెళితే ఏమవుతుందంటే, ఆ, కొన్నిసార్లు అది మనకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం మేబీ చాలా బుల్లెట్లు ఫైర్ చేస్తున్నాం, 500 బుల్లెట్లు ఫైర్ చేసాం నాన్ స్టాప్గా. ఒక 100 బుల్లెట్లు 200 బుల్లెట్లు ఎనిమిస్ తగిలే, 200 మంది ఎనిమిస్ చనిపోయారు. బట్ అలా నొక్కి 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 ట్రిగర్ అలా నొక్కి 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 వేలు కూడా నొప్పి పెడుతుంది. సో ఎఫెక్ట్ అయితే ఉంటుందని నా ఫీల్, మన సైడ్ కూడా. అది ఉండొద్దని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అది ఉండకపోతే యుద్ధం జరిగినా హ్యాపీయే. అసలు మన సైడ్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా, మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా, మన మీద ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా కనుక యుద్ధం కనుక ఉన్నట్టయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. బట్ అలా జరగదేమో అనిపిస్తుంది నాకు. అందుకే యుద్ధం వద్దనే కోరుకుంటున్నాను నేనైతే. సో లెట్స్ సీ, చూద్దాం. సో దట్స్ గైస్, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఒపీనియన్ మీద, అంటే ఈ ఒపీనియన్ మీద, అండ్ ఇందాక చెప్పిన థియరీ మీద కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రెస్పాన్స్ అకౌంట్ చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో మా ఇద్దరం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.